ఉండు నీ సంగతి చెప్తా. అత్తమ్మ, నేను యశ్ దగ్గరికి వెళ్ళి పక్కన నించుంటే నువ్వు నా పక్కన రాకు, వెళ్ళిపో, నీ దగ్గర మొత్తం కంఫర్ట్ వాసన వస్తుంది, అంతగానం వేసుకుంటారా, ఆగడ పట్టిందా అదేదని అంటుంది. అంత స్మెల్ వస్తుంది అంటుడిగా. అమ్మ మస్తు కంఫర్ట్ వాసన వస్తుంది. రోహన్ నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చో, ఇంతగానం వేస్తారా అమ్మ? పక్కన ఎవరు కూర్చోరాకుండా. వాసన ఎక్కడితే నేను కొంచెమే వేస్తున్నా. ఇది నువ్వేలే, నువ్వు వాషింగ్ మిషన్ వేస్తే ఒక లెక్కలు ఉంటుంది. జ్యోతి వేసింది అనుకో, బకెట్ ఇట్లా పోసి ఇంత వేస్తుంది. ఇది జ్యోతి ఉతికింది కాబట్టి. నేను అంత వేస్తలేను, మీరు చెప్పించండి. వేయొద్దంట, చాలా మంది కామెంట్ కూడా చేసిరు అది మంచిది కాదంట. జ్యోతి వచ్చినాక చెప్తలే. అంతకుముందు ఓన్లీ మన ఇంట్లోనే వస్తుంది, ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా పక్కన కూర్చోవద్దు అంటుర్రు. స్కూల్లో అయితే ఎవరు అంటలేరు మరి మా పిల్లల్ని. అంతకుముందు రోజుకి లీటర్ తెచ్చేవాళ్ళం, ఇప్పుడు 2 లీటర్లు తెచ్చినా కూడా సరిపోతుంది. వస్తేనే ఏదో వాసన అనుకుంటూ వచ్చింది, దానికి ఏదో తిన్నట్టుంది రాత్రి ఆ వాసన వస్తుంది. ఇక్కడ చూడు అదే వాసన. అది నేను సైలెంట్గా అక్కడ నించుంటే నన్ను వచ్చి గెలిగింది, అత్తమ్మతో నిరికిద్దామని లోపల తీసుకొచ్చిన. అమ్మ ఇంకా 2 తిట్టే, నాకు హ్యాపీగా మళ్ళీ ఏడుస్తాయి.